విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హ్యారీపూరి కంపెనీ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు లాస్ లో ఉందా, హ్యాపీగా గెయిన్ అవుతుందా? లాస్ అయితే లేదండి, లాస్ అయితే దేవుడి వల్ల బాగానే ఉంది, బాగానే సంపాదించాను, బాగానే ఉంది. అండ్ ఇంకొక ఐటమ్ కూడా పెడదామని చూస్తున్నాను. ఐటమ్ అంటే డిష్ కాదు, ఒక మంది మీరు చూసే ఉంటారు హ్యారీ పూరి పైన ఏ పీవీహెచ్ ప్రొడక్ట్ అని ఉంటుంది. అవును, ఏంటిదండి అది? సో యాక్చువల్గా అది ప్రొడక్ట్ అండి. ఇది హ్యారీ పూరి అనేది పీవీహెచ్ లో ఒక భాగం. పీవీహెచ్ అనేది మాది మెయిన్ ఉంది మాది, అందులోని ఈ హ్యారీ పూరి ఒకటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, అట్లా ఇంకొక ఐటమ్ ఏదైనా తెద్దాం అనుకుంటున్నాను. నేను కొంచెం స్టడీ చేస్తున్నాను, అది కొంచెం చూసి బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి అప్పుడు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ హ్యారీపూరి ఫ్రాంచైజీ ఉన్నాయండి, వేరే ఏమైనా ఉన్నాయా? ఇంకా మీకు పోటీగా ఎవరైనా వచ్చారా? కాంపిటీటర్లు డెఫినెట్ గా ఉంటారు. వాళ్ళతో మీరు ఎలా డిఫీట్ అవుతున్నారు? వేరే కాంపిటీటర్స్ అంటే కాంపిటీషన్ ఎలా ఇస్తున్నారు వాళ్ళతో? అంటే ఏముందండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళ అమౌంట్ అన్ని నేను చూస్తాను అంతే. ఇప్పుడు ఒక కాంపిటీటర్ ఉన్నాడు, ఎట్లా ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, దానికన్నా ఒక ఐటమ్ ఎక్కువ ఇస్తాం అంతే. అమౌంట్ కొంచెం తక్కువ చేస్తాం. మనం చూసినట్టయితే మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేయండి, అందరికన్నా మందే తక్కువ. 67,000 నుంచి ఉంది మనది. ఒక సింగిల్ కింగ్ అని చెప్పేసి 67,000 మనం ఆఫర్లో పెట్టాము. 70,000 యాక్చువల్గా. పబ్లిక్ లో కొంచెం తక్కువ రేట్ పెడితే కూడా చిన్న చూపు చూస్తుంటారు. ఎక్కువ రేట్ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు చిన్న అనగానే ఏదో ఒకటి తక్కువ ఉందిరా అందుకోసం అలా పెట్టవచ్చు అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మనది 1,40,000 అండి. 1,40,000 ఫస్ట్ నుంచి ఉంది. తర్వాత ఏమైందంటే కాంపిటీటర్లు కొంచెం తక్కువ తెచ్చారు. తెస్తే అప్పుడు సరే మనకైతే ఈ సింగిల్ కింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే మనది మెయిన్ మేము ఎక్కువ ఫోకస్ చేసింది సెకండ్ది, థర్డ్ది అనమాట. ఈ ఫస్ట్ది అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు పెట్టారు అంటే కస్టమర్స్ని వదులుకోవడం మాకు ఇష్టం లేక. సింగిల్ కింగ్ అంటే అండి అదొక మోడల్ అండి, మోడల్ 67,000 ఉండే మోడల్ అది. సో అది మేము పెట్టిన రీజన్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్లు తక్కువ డబ్బులు ఉంటాయి, బిజినెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పేసి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే నార్మల్ అండి, అది బేసిక్ అనమాట. అచ్చా, ఓకే. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రాంచైజీ ఇవ్వాలన్నప్పుడు అంటే ఏం క్వాలిటీస్ చూస్తారు ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళకి? అంటే లొకాలిటీ చూస్తారా, లేకుంటే ఎలా పర్సన్ ని చూస్తారా, అసలు ఏంటి ప్లేస్ ని చూస్తారా? ప్లేస్ పర్సన్ ఎలాంటి మనకి ఎలా తెలుస్తుంది కాల్స్ లో? అయినా మనకి అనవసరం ఆయన ఎలాంటి మనకి. అంటే ఎలాంటి అంటే ఈ బిజినెస్ ఇస్తే గనక ఆయన డీల్ చేయగలుగుతాడా, సత్తా ఉందా లేదా, లేకుంటే మధ్యలోనే వదిలేస్తే మన కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ కదా. అంటే ఒక బ్రాండ్ వాడుకుంటున్నాడు కాబట్టి ఇది మంచి వచ్చినా మీకే ప్లస్ అవుతుంది, చెడు వచ్చినా ఫలానా హ్యారీపూరి వాళ్ళనే అంటారు కానీ ఈ ఫలానా పర్సన్ అని అన్నారు, ఆ బ్రాండ్ ని అంటారు కదా. ఆ బ్రాండ్ ని మంచి యూటిలైజ్ చేసుకొని మంచి ముందు అడుగేస్తాడా లేకుంటే మధ్యలో ఆపేస్తాడని ఎలా అంటారని పర్సన్ వైజ్ వెళ్తారా? యాక్చువల్గా అయితే సార్ ఇప్పుడు కాల్స్ లో మాట్లాడతామండి. అవును, ఎవరైనా మనకి కాల్ చేశారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేకుండా నార్మల్ గా కాల్ చేయరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో చూసారు, వీడియో చూసారు, ఇందులోనే గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అండ్ చూస్తారు, ఓకే అయిపోయింది. కానీ కొంతమంది చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, మన కన్వర్జేషన్ నచ్చుతుంది, నచ్చి కాల్ చేస్తారు. కాల్ చేసి నాకు నచ్చిందండి, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అంట, డబ్బులు నేను సెట్ చేసుకుంటాను. అలాంటి వాళ్ళు మాట్లాడతాం, ఏంటి అండి మేడం ఆర్ సార్ మీరు ఏం చేస్తుంటారు ఎట్లా. సో కొంతమంది ఏవో చెప్తారు, ఇట్లా అండి నేను ఇదండి సో అండ్ సో నేను ఇలా చేస్తాను. ఓకేనండి, మంచి ప్లేస్ చూసుకోండి, మంచిగా ఎవరైనా జనాలు ఆగే ప్లేస్లో, లేదంటే స్కూల్స్ హాస్టల్స్ ఎక్కువ చూసుకోండి. కానీ కొంతమంది బిజినెస్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉత్సాహం బాగుంటది, ఎప్పుడైతే జస్ట్ కొంచెం ఒక 1-2 మంత్స్ మంచిగా నడిచి 3rd మంత్ కొంచెం డౌన్ అయిపోయి నిరాశ పడుతుంటారు, బ్రాండ్ ని కూడా తిట్టుకుంటాయి, సూచనలు ఉంటాయి, మీకు కూడా ఫోన్లు రావచ్చు కూడా, సార్ మాది బిజినెస్ డౌన్ అవుతుంది ఏంటిదని కూడా రావచ్చు. దాని వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తుంటారు? ఇది అందుకనే సార్, ఇది బిజినెస్ అంటే నేను చెప్పేదే కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే, అందరికీ తెలిసిందే. బిజినెస్ అంటే రిస్క్ అండి. బిజినెస్ అంటే రిస్క్, ఇది శాలరీ బేస్డ్ కాదు, ఇది జాబ్ కాదు. ఇది మనకి మంత్ అయ్యేసరికి 25 డేట్ వచ్చేసరికి శాలరీ వచ్చేది కాదు. ఇది బిజినెస్. మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది అని మీకు తెలిసి మీ మీద మీకు నమ్మకం ఉంటే దిగండి. సో బిజినెస్ ఇది అంతే, ఇది ఓపెన్. అది బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ఉంటే అన్నీ తెగించి దిగాల, లేకపోతే లేదు. నేను జాబ్కి నేను ఇందాక చెప్పే కదా, జాబ్ చేశాను, లాస్ అయిపోయాను, దగ్గర ఒక 7-8 లక్షలు లాస్ అయిపోయాను నేను. ఆ తర్వాత నేను తెగించాను, నేను
అయితే అయింది, అయితే చచ్చిపోయాను, లేకపోతే లేదు బతికేస్తానని చెప్పేసి దిగిపోయాను. నేను సెట్ అయ్యాను. ఓకే. నేను ఆలోచించాను అనుకోండి, అవును ఇప్పటికే లాస్ అయిపోయాను, ఇంకా 3 నెలలో 4 నెలలో మళ్ళీ లాస్ అయితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మా అమ్మ మా నాన్న ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు ఆలోచిస్తే మరి మీ ముందు నేను కూర్చొని ఇలా అంటే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకు మీరేమిస్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? అన్నీ చెప్తామండి. మేము ట్రైనింగ్కి వెళ్తాం కదా, అన్నీ చెప్తాం. మీరు ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కోవాలో కూడా మేము చెప్తాను. అంటే ఎలాంటి ఏరియాలో కొనుక్కోవాలి, ఎలాంటి షాపుల్లో కొనుక్కోవాలి, ఏ ప్రైస్లో కొనుక్కోవాలి, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్తాం మేము. ఎక్కడ మీరు ఎక్కువ ఖర్చు పెడితే లాస్ అయిపోతారు, ఎక్కడ ఇదైతే లాస్ అవుతారు, ఎక్కడ ఇలా చేస్తే మీరు ప్రాఫిట్ వస్తుంది, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా చెప్తాము. అదే ట్రైనింగ్ సార్. ట్రైనింగ్కి మేము వెళ్ళి అదే చెప్తాం. మీకు ఒక ప్రోడక్ట్ ఇది ఇలా చేసుకోవాలి, అది అందులో ఉప్పు వేయాలి, ఇందులో కారం వేయాలి అని కాదు, అందులో ఏ ఉప్పు వేయాలి, ఇందులో ఏ కారం వేయాలి, ఏదైతే మంచిది, కస్టమర్కి ఏది బెనిఫిట్, మీకు ఏది బెనిఫిట్, ఎక్కడ కొనాలి, ఏటి, ఇవన్నీ ఉంటాయండి ట్రైనింగ్లో అన్నీ చెప్తాం. ఓకే. మీ దాంట్లో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు అంటే అందరు తీసుకున్నారు, ఇప్పుడు 27 వరకు అన్నారు కదా, దాంట్లో హై ఉండేసి మంచి ఎంజాయ్ చేస్తున్నారు బిజినెస్ ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏరియా సార్? ఇలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, తునిలో కుర్రాడు తీసుకున్నాడు, జగదీష్ పేరు. అచ్చా. చాలా వాళ్ళ మమ్మీను తను నన్ను కలడానికి వచ్చారండి, వైజాగ్ గాజువాక్ వచ్చారు. గాజువాక్లో మన ఆఫీస్ ఉండదు. వచ్చారు, కలిశారు. అబ్బాయి ఏడుపంట. మా ఇంటర్వ్యూ నేను లాస్ట్ టైం వేరే ఛానల్లో ఇచ్చాను, మంది కాదు ఇంకో ఛానల్లో ఇచ్చాను. అది చూసి నాకు కాల్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుపంట, నాకు అదే కావాలి, పానీపూరి, వాళ్ళ సినిమాలో నాకు ఆ డ్రింకే కావాలి అన్నట్టు, నాకు ఇదే కావాలి, హ్యారీపూరి కావాలి అని ఏడిస్తే డబ్బులు పట్టుకొని గాజువాక్ వచ్చారు వాళ్ళ మమ్మీను అబ్బాయి. అబ్బాయి చిన్నోడంటే ఒక 24 or 25 ఉంటాయి. సో అయితే వచ్చారు, మాట్లాడారు, అంతా చూసుకుని నేను పర్లేదమ్మా నేను చూసుకుంటానులేండి చేస్తాను అంటే చేశారు. మరి అదృష్టవంతుడండి, బాగా అవుతుంది బిజినెస్, బాగా అవుతుంది. 7 అయ్యేసరికి మొత్తం అన్నీ అయిపోతాయి. తను పెట్టినవి 7-7:30 అయిపోతాయి, మొత్తం అన్నీ అయిపోతాయి. మళ్ళీ చేస్తారు, మళ్ళీ పెడతారు. ఇంకొకటి కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాగుంది, తుని అయితే చాలా బాగుంది. తన లక్ష్యం దాని వైపే ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాడు. డెఫినెట్గా అండి. తనైతే తన మైండ్ సెట్ అట్లానే ఉంటది. ఇంకా బిజినెస్ వాళ్ళు కూడా కొంచెం కష్టపడతారండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య అందరూ వేరే వేరే బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళు కొంచెం బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళది. ఈ అబ్బాయి కూడా చాలా క్లిక్ అయిపోయాడు, బాగా కష్టపడతాడు ఈ అబ్బాయి.